హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఈ వారం మన ముందుకు వచ్చిన బళ్ళారే చిత్రమైన ఒక డిఫరెంట్ సినిమాతో అండ్ సక్సెస్ఫుల్గా థియేటర్స్లో రన్ అవుతుంది. సో ఈ సినిమా డైరెక్టర్ అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ అండ్ నెక్స్ట్ సినిమాకి కూడా ఆవిడే హీరోయిన్ అంట. సో ఎలాగా ఏంటి ఏం జరుగుతుంది ఈ సినిమా అనేది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఓకే, సో బళ్ళారే చిత్రం అవును సార్. అవును మంచిగా థియేటర్స్లో ఆడుతుంది. అండ్ ఎలా అనిపిస్తుంది సార్? అంటే సినిమాకి ముందు ప్రమోషన్స్ చేస్తారు, మీరు సినిమా రిలీజ్ అయ్యాక ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఏంటి ప్లానింగ్ ఏంటిది? అంటే సినిమాకు ముందు ప్రమోషన్ చేయడానికి మాకు టైం సరిగా సరిపోలేదు, లేదంటే అప్పుడే చేయాలి. బట్ ఇప్పుడు థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ప్రమోషన్స్ చేస్తున్నాం ప్రజెంట్. ఓకే, సో 1 వీక్ గ్యాప్లోనే మళ్ళీ ఒక పెద్ద సినిమా ఒకటి ఉంది, రెండు సినిమాలు ఉన్నాయి సార్. మరి ఏ నమ్మకంతో? అంటే మీరు డేట్ ఇదే రిలీజ్ చేయాలి అనుకున్నారా? కొంచెం ముందు కూడా వెళ్ళొచ్చు కదా కావాలనుకుంటే. అంటే అనుకోకుండా ఎయిత్ అని అందరం ఫిక్స్ అయ్యాం. అది మార్చడానికి మాకు కుదరలేదు. ఇక ఎయిత్ని రావాల్సి వచ్చింది. మీరేంటి ఈ సినిమాలో ఏంటి క్యారెక్టర్? నెక్స్ట్ సినిమాకి ఆల్రెడీ అంటే ఒక సినిమా చేసిన తర్వాత అది కంప్లీట్ అయ్యి మళ్ళీ ఒక రిపోర్ట్ వచ్చి మనకి ఏదైనా అవుతుంది, కానీ నెక్స్ట్ సినిమాకి కూడా డైరెక్ట్గా మళ్ళీ తీసేసుకున్నారని చెప్తున్నారు. ఏంటి కదా, ఎలా ఉంది సార్? స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆయన స్టోరీ విజన్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చింది. సో అందుకనే నా స్టోరీ చెప్పినప్పుడు యా చాలా బాగుంది అని చెప్పేసి ప్రొసీడ్ అయ్యాము. సో అందుకనే ఆయన కూడా నాలో యాక్టింగ్ పర్పస్ ఆయన చూసి ఆయన తీసుకుంటారు. సో అలాగనే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ అవ్వకముందే నెక్స్ట్ ప్రాజెక్ట్ దాకా కూడా వెళ్ళిపోయారు. అండ్ ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్? హీరోయిన్ ఓకే, అవును. ఎవరితోటి మళ్ళీ సేమ్ హీరోనా లేదంటే? లేదు సార్, కొత్త వాళ్ళే యాక్ట్ చేస్తారు. ప్రజెంట్ ఆడిషన్స్ జరుగుతున్నాయి, చూడాలి. ఈ అమ్మాయి అయితే ఈ అమ్మాయి లీడ్ రోల్గా చేస్తుంది. ఇంకా ఒక 5 కావాలి లీడ్ రోల్కి. ఓకే, ఎంతమంది సార్ మొత్తం? మొత్తం 6 అమ్మాయిలు 6 అబ్బాయిలు. 6 పతివ్రతలు ప్లాన్ చేస్తున్నారు? లేదు సార్, అది కొంచెం కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఎలా, ఏ టైప్ ఆఫ్ 6 అమ్మాయిలు? లవ్ స్టోరీస్ మొత్తం 6. కంప్లీట్ లవ్ స్టోరీ? అవును సార్, అవును. ఓకే, అంటే మైండ్కి తట్టట్లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండి సినిమా తీయమంటేనే 3 గంటలు పడుతుంది. లేదు 6తోటి ఎంతసేపు ఎలా ప్లాన్ చేసి? 2 hours వస్తుంది సార్. 2 hours వస్తుంది. 2 hours వస్తుంది. అంటే రామ్ కామ్ టైపా లేదంటే రొమాంటికా కమర్షియలా? లేదు, లవ్ ఎంటర్టైనర్. సో ఇది కూడా బళ్ళారే చిత్రం కూడా లవ్ కంప్లీట్ లవ్ స్టోరీ లాగా ఉంది? కాదు, డ్రామా. అదే డ్రామా ఉంది, బట్ లవ్ స్టోరీ ఉంది, లవ్ డ్రామా. మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి అసలు? ఎలా చూపిద్దాం అనుకుంటున్నారు లవ్ని కంప్లీట్గా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ లవ్? అదేనండి, నేను చూసిన కొన్ని సినిమాలను ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే నాకు ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎక్కువ చూస్తాను నేను, జానర్. కాబట్టి అలాగే కొన్ని మైండ్లో ఉన్నాయి డిజైన్ చేసుకోవడానికి. ఓకే, అట్లాగే ప్లాన్ చేసుకుంటున్నాను. ఏం సినిమాలు ఇన్స్పిరేషన్ తీసుకున్నాను? ఆర్యా సినిమా, ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ ఎక్కువ చూస్తాను. సో నెక్స్ట్ టైం కూడా మంచి ఫీల్ గుడ్ మూవీ తీయాలనేది ప్లాను. అదే సార్. ఓకే, సో మీ క్యారెక్టర్ ఇప్పుడు ఆ కొత్త సినిమాలో 6 ఉంటున్నారు, మెయిన్ లీడ్గా ఉన్నారు కాబట్టి మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? కథ చెప్పారా మీకు? ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ నుంచి ఆ లవ్ సీన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు? యా, లవ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్స్ ఉంటాయి, బట్ ఇందులో ఏంటంటే సమ్ సాఫ్ట్ కార్నర్ లవ్ టైప్లో ఉంది. చాలా బాగుంది స్టోరీ. రివీల్ చేయడం ఎందుకని, సో అందుకే ఇప్పుడే చెప్తే సాఫ్ట్ అంటే స్టోరీ రివీల్ చేయక్కర్లేదు, బట్ మాకు ఒక ఏమంటారు ఉత్సాహాన్ని క్రియేట్ చేశారు. 6 అమ్మాయిలు 6 అబ్బాయిలు అనేది నాకు మైండ్లో అదే తిరుగుతుంది. అదే ప్రయత్నం కొత్తగా ఉంటుంది సార్. ప్రయత్నం కొత్తగా ఉంటుంది, తప్పు. ఓకే, సో ఈ సినిమా బళ్ళారే చిత్రంకి వచ్చేటప్పటికి సినిమా రిలీజ్ అయ్యి అందులో కొంత రొమాన్స్ ఎక్కువ ఉంది అనే మాట ఎక్కువ ఒకటి వస్తుంది. అదే సార్, కొన్ని డైలాగ్స్ అదిని అవునవును. ఎందుకు అంటే ఆడియన్స్ గ్రాప్ చేయడానికా లేదంటే ఆ సినిమాకి అది వర్త్ అలా ఉండాలి అని? అవును సార్, అది సినిమా కథను పట్టే ఉంది రొమాన్స్. దాన్ని ఏదో ఫోర్స్డ్గా మనం పెట్టింది అయితే కాదు, సినిమా కథకు తగ్గట్టే ఉంటుంది. ఓకే, అసలు ఇండస్ట్రీలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఎందుకు ఇండస్ట్రీ, ఎందుకు సినిమా, ఏంటి అసలు? మీరు ఏం చదువుకున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది కావాలి. నేను చదివింది అయితే 10th సార్. పెద్దగా చదువు అయితే పెద్దగా అవ్వలేదు.
కాకపోతే సినిమాలు ఫస్ట్ నుంచి సినిమా చూసేవాడిని. ఎప్పటి నుంచో ఉంది కోరిక, సినిమా చేయాలి 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 అని. అది 2022లో స్టార్ట్ చేసాం దీన్ని. 2025కి రిలీజ్ అయింది. చాలా కష్టాలు పడ్డాం. బడ్జెట్ పరంగా కానీ అన్ని విధాలుగా చాలా కష్టాలు పడ్డాం సార్. అంటే చిన్న సినిమా అంటేనే స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి ఈరోజు థియేటర్ దాకా రాగలిగాం. జనాలు కూడా పాజిటివ్ వైపు ఉంది. ప్రజెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మూవీ అయితే. ఎక్కడ పుట్టారు ఏంటి? చీరాల సార్ మాది, చీరాల, ప్రాపర్ చీరాల. అక్కడే పుట్టాను, పెరిగింది కూడా అక్కడే. పుట్టి పెరిగిందంతా చీరాల. మరి ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఓ సినిమా అనేది ఒక మహాసముద్రం లాంటి. అవును సార్. మనం ఎంత లోతు మునిగితే ఇంకా వెళ్తూనే ఉంటాం లోతుకి. అవును సార్. అది మనం ఒక జడ్డు కరెక్ట్గా పట్టుకుంటే తప్ప పైకి రాలేము. అవును సార్. ఇలాంటి సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం అండ్ వచ్చినప్పుడే ఒక బళారీ చిత్రం లాంటి సినిమా అనేది ఎందుకు చూస్ చేసుకున్నారు? లేదా కమర్షియల్ ఆస్పెక్ట్లో ఇంకా వేరే ఏదైనా వెళ్ళొచ్చు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని. ఏంటి మీ థాట్ ప్రాసెస్ ఏంటి? ఎందుకు సినిమా ఇండస్ట్రీ? వేరే ఏదైనా కూడా చేసుకోవచ్చు కదా? లేదు సార్, అంటే ఫస్ట్ నుంచి నాకు సినిమాల్లో రావాలనేదే నా కోరిక. అది బలంగా నిలబడిపోయింది. తర్వాత ఒక చిన్నగా అంటే ఒక కంటెంట్ ఎంచుకొని దాన్ని తయారు చేసి కొంతమందికి క్రౌడ్ ఫండింగ్ ఫ్రెండ్స్ అందరి సపోర్ట్తో ఈ సినిమా చేసి ఇక్కడ దాకా రాగలిగాను. ముఖ్యంగా మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు ఆదినారాయణ గారు. ఆయనే రిలీజ్ చేశారు సినిమాని. ఆయన లేకపోతే మా సినిమా ఇంత దూరం కూడా వచ్చేది కాదు. ఆయన రిలీజ్ చేసి మాకు మంచి హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. సో ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంత బడ్జెట్ మీరు అనుకున్న బడ్జెట్ అయిందా లేకపోతే డబల్ అయిందా? ఎందుకంటే ఇండస్ట్రీలో మనం ఒక లెక్క వేసుకుంటాం, అది రోజు రోజుకి మారచ్చు. ఆ రోజు సెట్ వేసుకున్న తర్వాత లేదంటే రెడీ అయిన తర్వాత షూట్కి క్లైమేట్ సపోర్ట్ చేయవచ్చు, వెదర్ సపోర్ట్ చేయవచ్చు, మళ్ళీ అది పోస్ట్పోన్ అవ్వచ్చు. సిచ్యువేషన్స్లో ఇంకో క్యారెక్టర్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ అవ్వచ్చు. సో బడ్జెట్ అనేది మన చేతిలో ఉండదు సార్. అవును. కానీ చిన్న సినిమాకి బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే ఒక బడ్జెట్ అనుకున్నాను, ఆ బడ్జెట్లో అయితే అవ్వలేదు. తర్వాత మళ్ళీ అంటే ఒక షెడ్యూల్ అయిపోయింది, రెండో షెడ్యూల్కి బడ్జెట్ లేదు. మళ్ళీ వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ చేత కొంత అమౌంట్ తెచ్చుకొని కొంచెం టైం పట్టింది, కానీ ఇబ్బందులు ఫేస్ చేసాం. సెకండ్ షెడ్యూల్కి సినిమాని కంప్లీట్ చేసాం. ఓకే, మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలో? అంటే చిన్నప్పటి నుంచి ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక పర్సన్ని వాళ్ళని చూస్తూ స్క్రీన్ పైన వాళ్ళకి ఏదో కొంత ఫ్యాన్లా మారచ్చు, లేదా ఇన్స్పిరేషన్ అనొచ్చు, లేదా మోటివేషన్ అనొచ్చు. వాళ్ళని చూస్తూనే మనం ఇదవుతాం. సో అలా ఎవరన్నా ఉన్నారా ఇండస్ట్రీ? చూసి రాలేదు, బట్ నాలో ఉన్న టాలెంట్ని ఒకరు గుర్తించబట్టి నేను వచ్చాను. యాక్చువల్గా నేను ఇంటర్ చదివేటప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళాము. సో అప్పుడు కొన్ని స్కిట్స్ చిన్నవి వేసేవారు. అప్పుడు నాకు యాక్టింగ్ అనేది బాగా ఇంట్రెస్ట్ ఉందని మా తెలుగు మిస్ చెప్పారు. బాగుందమ్మని యాక్టింగ్ మంచిగా ఉంది, గుడ్ యాక్టర్, యూ కెన్ బికమ్ ఏ గుడ్ యాక్టర్ అని చెప్పారు. సో అది నా థాట్, అది మైండ్లో ఉంది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మోడలింగ్కి వెళ్ళాను. సో అక్కడి నుంచి డైరెక్టర్స్ అలా మీట్ అయ్యి మూవీ రిఫర్ చేశారు. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. బట్ ఫస్ట్ మూవీ ఇదేనా ఇప్పుడు చేసేది? లేదు, ఫస్ట్ టీ బ్రేక్ మూవీ అండ్ నెక్స్ట్ వన్ అది రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ మేఘనా, అలా 7 ప్రాజెక్ట్స్ చేశాను. ఓకే, సో అంటే రిప్రజెంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన క్యారెక్టర్ సేవ్ చేస్తున్నాం అనే దానికంటే అది ప్రజల్లోకి ఎంత వెళ్తుంది, మన క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది. సో అలాంటి క్యారెక్టర్స్ మరి ఇప్పటిదాకా వచ్చాయని అనుకుంటున్నారా? ప్రజలకి తెలియడం ఇంపార్టెంట్, మనం చేసాం అనేది కాదు. సో అలాంటి క్యారెక్టర్ ఏంటి, ఎలా వస్తుంది అనుకున్నారు? ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ మీకు అది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? కంపల్సరీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే లవ్ ఫుడ్ అంటే ఇప్పుడు ఉన్న యూత్ అందరూ లవ్ ఫెయిల్యూర్ లేకపోతే లవ్ జర్నీలో ఉన్నవాళ్ళు ఇలా ఉన్నాయి. కాబట్టి సార్ చెప్పిన స్టోరీ వైజ్గా అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది చాలా వెల్ గుడ్, మంచిగా యూత్లోకి వెళ్ళిపోతుందని చాలా హోప్ ఉంది నాకు. ఓకే అన్న, ఏంటిది అంటే జెన్జీ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీయా? ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇదే. మామూలుగా మనకు తెలిసిన లవ్ అయితే చక్కగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమ, అది వేరు. ఆ ప్యూర్ లవ్ అనేది ఇది అనేది ఎమోషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ కాలం ఏదో లవ్ స్టోరీ జెన్జీ అంటున్నారు కొత్తగా. అదేదో దానికి ఒక ఈక్వేషన్ కూడా పెట్టుకున్నారు, కలవడము, లవ్ చేసుకోవడము, నెక్స్ట్ జర్నీ, నెక్స్ట్ విడిపోవడం అనే పాయింట్లోకి వెళ్ళిపోయింది కంప్లీట్గా. సో ఏంటి లవ్ స్టోరీ మీది ఎలా ఉండబోతుంది? ప్యూర్ లవ్ ఉంటుందా లేదంటే ఈ కాలం లవ్కి తగినట్టుగా ఏమైనా ప్లాన్ చేశారా? లేదండి, ఈ 90s ఉండే లవ్స్ ఎలా ఉంటాయో
ఆ టైప్లో ఉంటుంది. 1990లో జరిగే ప్రేమ. మరి అక్కడ దాకా వెళ్ళిపోయారా? ఆ. ఓకే, అంటే టైం ట్రావెల్ కూడా అక్కడ దాకా వెళ్తుందా? అక్కడ దాకా వెళ్తుందండి. 1990s క్యారెక్టరైజేషన్స్ లానే ఉంటాయి. ఉంటాయి. ఈ జనరేషన్ ఏం ఈ కాదు. జనరేషన్ కాదండి. ఓకే, నేను అనుకుంటున్న 6 కథలు, అంటే 6 ప్రేమ కథలు అలాగే ఉంటాయి. 6 ప్రేమ కథలు ఉమ్. అంటే సీక్వెన్షియల్గా ఏమన్నా వెళ్తాయి, లేదంటే 6 ఒకే దారి ఫ్రెండ్స్ లాగా ఉండాలి? ఫ్రెండ్స్ లాగే ఉండి వెళ్తాయి. ఫ్రెండ్స్ లాగే ఉండి వెళ్తూ చాలా డిఫరెంట్గా ఏదో ప్లాన్ చేశారు. అవునవును సార్. ఇప్పుడు ఓకే, సో సినిమా ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి ఏ హీరో అంటే బాగా ఇష్టం? ఏ హీరో సినిమాలు చూస్తూ పెరిగారు? ఎలా? హీరోలు అంటే అందరు ఇష్టమే సార్. అందరు సినిమాలు చూస్తాం. ఏ సినిమా వచ్చినా వదలం, థియేటర్కి వెళ్ళిపోవాల్సిందే. ఫస్ట్ డే ఫస్ట్ చూడాల్సిందే. ఇంకా పెద్ద సినిమాలు అంటే అసలు వదలను, చిన్న సినిమాలు చూస్తాను. ఏ సినిమా వదలను, థియేటర్కి వస్తే మ్యాక్సిమం చూస్తాను సార్. సరే, మీరు ఎక్కువగా థియేటర్లో ఫస్ట్ డే చూసి బాగా ఎంజాయ్ చేసి లేదా చొక్కాలు చింపుకొని టికెట్ల కోసం కష్టపడిన సినిమా ఏముంది? అదండి, బాలయ్య బాబు సినిమాలు ఎక్కువ చూస్తాను. బాలయ్య బాబు గారి సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ పక్క వెళ్ళిపోవాల్సింది అది. ఓకే, ఎందుకు బాలయ్య బాబు గారు అంత ఇష్టం? అంటే ఆయన డైలాగులు బాగుంటాయి. ఫస్ట్ నుంచే నాకు డైలాగులకి పెద్ద ఫ్యాన్. ఓకే, ఏంటో అన్ని చిన్న చిన్న ఎంత ఆన్సర్లు ఇస్తున్నారు. ఎక్కువ మాట్లాడలేదు, ఎక్కువ మాట్లాడరు, పని ఎక్కువ చేస్తారా? అనుకోవచ్చు, అలా అనుకోవచ్చు. ఓకే, సో ఏదో ఆయన మరి తక్కువ మాట్లాడుతున్నారు డైరెక్టర్ గారు. మీరు చెప్పాలి అయితే ఆయన పని. మరి ఇప్పుడు స్టోరీ ఒకటి నరేట్ చేయడం కాదు కదా, దాన్ని తీయాలి అంటే ఆల్రెడీ బలారే చిత్రం ఈజ్ వన్ ఫిలిం విచ్ హీ డైరెక్టెడ్. సో మీ వరకు మీకు ఈయన డైరెక్షన్లో చేస్తే అనేది ఎంతవరకు, హౌ హీ డైరెక్ట్స్ అనేది, కథ చెప్పడం వేరు, సినిమా తీయడం వేరు, ఎలా అనిపిస్తుంది? ఆయన కథ చెప్పినట్టే సినిమా తీశారని నా థాట్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వేకప్ కానీ సమ్ సెట్లో అన్నీ ఈయనే చూసుకున్నాం. ఓవరాల్ ఈయనే చూసుకున్నాం. సో అది బాగా ఉంది. మంది యాక్టర్స్కి ఇలా చేయండి అని సజెషన్ ఇవ్వడము, ఇలా చేసి ఇలా కరెక్ట్ కాదమ్మా, నువ్వు ఇంకొక టేక్ తీసుకున్నా పర్లేదు, యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి చేయించడము చాలా నైస్ అండి. అందుకని. ఓకే, సో మీకు ఏ హీరోయిన్స్ ఇష్టం ఇండస్ట్రీ? ప్రభాస్ గారు ఇష్టము. ప్రభాస్ గారు యా, చూసారా ఆయన సినిమాలు రీసెంట్గా కల్కి వరకు అన్ని? చూసాను. ఓకే, హీరోయిన్స్లో ఎవరు? సమంత గారు. సమంత గారు ఇష్టం అంటే ఎందుకు, ఏమైనా రీజన్ ఉందా? అంటే గ్రౌండ్ రావడం అనేది చాలా కష్టం. సమంత గారు అంటే గ్రౌండ్ టు ఆమె రావడము, ఆమె ఒక చాలా సెన్సిటివ్ పర్సన్. సో ఆమె మాట్లాడే విధానం కానీ, సో ఆమె కొంచెం నాకు చాలా ఇష్టం. అండ్ ఓల్డ్ హీరోయిన్స్లో అయితే సౌందర్య గారు ఇష్టం. సౌందర్య గారు ఇష్టం. అది ఇంకా సమంత గారు అంటే ఆటోమేటిక్గా ఇద్దరు ఇటు సాయిపల్ల గారు, సౌందర్య గారు, సావిత్రి గారు, అది ఆ ట్రెండ్ అలా వెళ్ళిపోతుంది కంప్లీట్గా. అండ్ డైరెక్టర్ గారు, మీరు ఫ్యూచర్లో అంటే ఇండస్ట్రీకి వచ్చామంటే ఖచ్చితంగా అందరినీ మనకు నచ్చిన హీరోని ఖచ్చితంగా డైరెక్ట్ చేయాలని థాట్ ఉంటుంది. ఆ డైరెక్ట్ చేయాలి అన్న థాట్లో మీకు ఖచ్చితంగా ఈ హీరోకి నేను కట్ యాక్షన్ చెప్పాలి అనిపించిన హీరో? బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఖచ్చితంగా ఆయనకి కట్ యాక్షన్ చెప్పాలని, అంటే అదే అంత అవకాశం వస్తే ట్రై చేయాలి సార్. అంటే ఏమన్నా కథలు ఆయన కోసం అని చెప్పామని సపరేట్గా ఇంత లేదు సార్, ఇంకా రాలేదు. మామూలుగా అంటే మనకు ఆయన ఇష్టం అన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకంటూ ఒక కథ, ఇలాంటి క్యారెక్టర్గా ఆయన బాగుంటారు, ఎవరు చూపించిన విధంగా. బికాజ్ ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనేది ఎవరికన్నా వేరే ఉంటుంది. మనం వాళ్ళకి కథ రాస్తున్నప్పుడే ఎవరు చూపించిన విధంగా ఆయన చూపించాలి అనే థాట్ ఒకటి మనకు ఉంటుంది. అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయి కొన్ని? అలా ప్రస్తుతానికి అయితే ఏం లేదు సార్. అంటే ఆయన ఫ్యాన్ కాబట్టి ఆ మైండ్లో అయితే ఉంది అట్లా, అంతే. ఓకే, సో ఇప్పుడు తర్వాత నెక్స్ట్ సినిమా కూడా ఆల్రెడీ రెడీగా వచ్చారు, యువర్ ఆన్ టు ద షూట్. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలాంటి లైఫ్ని ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడి నుంచి? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో 1-2 సినిమాలతో ఆగిపోవడానికి అయితే రావు. అవును సార్, అవును. ఒకటి అయింది, రెండో దానికి వెంటనే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, అంటే ఫస్ట్ దానికి ఎంత కష్టపడినా సెకండ్ దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. చాలామంది ఆగిపోతారు. మొదటి సినిమా చేసి చాలరా బాబు ఇంకా ఇండస్ట్రీలో మనకు వద్దు అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీ మనకి లైఫ్ అనుకున్న వాళ్ళు ఉన్నారు. అవును సార్, అవును. సో రెండో ప్రాజెక్ట్కి వెళ్ళారు అంటేనే యు ఆర్ సక్సెస్ఫుల్. అవును సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకుందాం? అదే సార్, ప్రజెంట్ అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ మీదే
నా మైండ్ అంతా రన్ అవుతుంది. తర్వాత ఏంటనేది అంత ఏం ఆలోచించలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ బాగా చేయాలి అనేది గట్టి ప్లాన్. గట్టి ప్లాన్ అది ఒకటే. రైట్ అండి. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ కంగ్రాట్స్ ఫర్ సక్సెస్ ఆఫ్ బళ్ళారి చిత్రం. అండ్ ఈ సినిమా మీరు అనుకునే విజయం సాధించి నెక్స్ట్ సినిమా మంచి పేరు రావాలి. అండ్ ఖచ్చితంగా బాలకృష్ణ గారి క్లాప్ యాక్షన్ చెప్పాలి అని తొందరలో థ్యాంక్ యూ సార్. కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.